అనంతపురం జిల్లాలో పోలీసుల కాల్పులు కలకలం సృష్టించాయి. అరవింద్ నగర్ లో జరిగిన కాల్పుల కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీఐపై అజయ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో సీఐ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అజయ్ పై కాల్పులు జరిపాడు సీఐ శ్రీకాంత్. సీఐ కాల్పుల్లో నిందితుడు అజయ్ కాల్లోకి దూసుకెళ్లింది బుల్లెట్. అరవింద్ నగర్ లో మద్యం మత్తులో నలుగురు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. రాజా అనే యువకుడిపై అజయ్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అజయ్ కోసం గాలించారు. అనంతపురం శివారు ఆకుతోటపల్లి దగ్గర నిందితుడు అజయ్ ఉన్నట్లుగా సమాచారం రావడంతో అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తన సిబ్బందితో నిందితుడు అజయ్ను పట్టుకునేందుకు వెళ్లాడు. ఆకుతోటపల్లి శివార్లోని చెరుకు తోటలో దాక్కున్న అజయ్ను పోలీసులు గుర్తించారు. అయితే అజయ్ ఆటో డ్రైవర్ పై కత్తితో దాడి చేసి పారిపోతుండగా సీఐ శ్రీకాంత్ వెంబడించారు. దీంతో నిందితుడు అజయ్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సీఐ శ్రీకాంత్ యాదవ్ ఎడమ చేతిపై కత్తి గాయాలయ్యాయి. వెంటనే సీఐ శ్రీకాంత్ తన దగ్గరున్న తుపాకీతో గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయినా నిందితుడు అజయ్ మరోసారి సీఐ శ్రీకాంత్ పై దాడి చేసేందుకు వస్తూ ఉండడంతో సీఐ శ్రీకాంత్ మరొక రౌండ్ కాల్పులు జరిపారు. అనంతపురం జిల్లాలో పోలీసుల కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుందో మరిన్ని వివరాలు అందిస్తారు అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్. ఓవర్ టు యు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవ అనంతపురంలో సంచలనం సృష్టించింది. ఇవాళ ఏదైతే ఉందో మద్యం మత్తులో ఇద్దరు కత్తిపోట్లకు కారణమైన అజయ్ని పట్టుకోవడానికి టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ వెళ్ళాడు. ప్రస్తుతం శ్రీకాంత్ యాదవ్ నిందితుడు చేసిన దాడిలో గాయపడిన అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ అజయ్ పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఘటన జరగడం పూర్తి స్థాయి ఘటన ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ని అడిగి సార్ ఎలా జరిగింది సార్? అదే నిన్నటి దినము చాకల్ రాజా అనే వ్యక్తి మీద అజయ్ కుమార్, దేవరకొండ అజయ్ కుమార్ ఇంకా ఇద్దరు కలిసి దాడి చేశారు. అతన్ని ఇమీడియట్గా పట్టుకొని ఈరోజు రిమాండ్ పెట్టమని చెప్పేసి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు నైట్ అంతా కూడా టీమ్స్ తిరిగినాయి. నైట్ దొరకలేదు. ఉదయం 8:30 నేను మా ఎస్ఐ గారు అండ్ మా 4 కానిస్టేబుల్ ఒక ఆటో ఎంగేజ్ చేసుకొని మఫ్టీలో పోయినాం. ఎందుకంటే యూనిఫామ్లో పోతే పారిపోతున్నాడు. అందులో ఈరోజు పట్టుకొని రిమాండ్ పెట్టాలనే ఉద్దేశంతో పోయినాం. పోయిన తర్వాత అక్కడ మా ఇన్ఫార్మర్ బాబు ఆటో డ్రైవర్ మీద దాడి చేసి అతను కూడా సేమ్ కత్తితో పొడిచినాడు. నిన్న ఎలాగైతే అదే కత్తితో అదే మాదిరిగా ఇతను కూడా సీరియస్గా కత్తితో పొడిచినాడు. అక్కడ ఉండే మా కానిస్టేబుల్ రావు కానిస్టేబుల్ ఇమీడియట్గా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అతను కూడా దాడి చేసే ప్రయత్నం చేసి చెట్లలో పారిపోయినాడు. చుట్టుపక్కల ఉండే ఈ షికార్ లేడీస్ ఉన్నారు పాపం, వాళ్ళు కూడా చాలా మాకు సపోర్ట్గా వాళ్ళని పట్టుకునే కానీ ప్రయత్నం చేస్తే ఒక లేడీ మీద పక్క పోయిన తోసేసి పక్కకి వెళ్ళిపోయినాడు. తర్వాత మేము మా టీమ్స్ అట్లే ఇంకా అదనంగా మా ఎస్పీ గారు ఇట్లా జరిగింది సార్ అంటే ఇమీడియట్గా పట్టుకోవాలా, ఇలాంటి ఎదవల్ని మనం వదలకూడదు, ఖచ్చితంగా వాడిని పట్టుకొనే మనం రిమాండ్ పెట్టే చేయాలా, ఇట్లే అందరూ చేసుకుంటూ పోతుంటాడు అని చెప్పేసి మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా అనంతపురంలో ఇలాంటి ఏదైనా ఏర్పడాలని చెప్పేసి గట్టిగా స్ట్రాంగ్గా నాకు చెప్పినాడు. మా స్టాఫ్ తీసుకొని అదనంగా నాకు ఇంకొక ఫోర్స్ చేయండి సార్ అంటే మరి పోయినాము. కానీ ఆకుతోటపల్లి ఏరియాలోకి పోయిన తర్వాత అవుట్కాస్ట్లో పోయిన తర్వాత మాకు అతను ట్రేస్ అయ్యాడు. ట్రేస్ అయిన తర్వాత అక్కడ చెరుకు తోటలో దాంట్లో దూరినాడు లోపలికి. మేము మా స్టాఫ్ మొత్తం ఆ తోట చుట్టూ పెట్టించినాం. ఎందుకంటే ఏ మూలకు వచ్చినా మరి ఇబ్బంది అవుతుంది, చాలా షార్ప్గా స్పీడ్గా పరిగెత్తాడు. నేను తోటలోకి వెళ్ళిపోయినాను. మా స్టాఫ్ కూడా బయటికి ఎగ్జిట్లు ఎక్కడ చుట్టూ ఎగ్జిట్లు రాకుండా చూసుకొని చెప్పాం. ఆ లోపల పోయే క్రమంలో నా మీద ఇమీడియట్గా దాడి చేసినాడు. చేతి కత్తి ఇట్లా చక్కని వేసినాడు. అది ఇలాగ వచ్చి ఇలాగ తగిలింది. తర్వాత నేను అజయ్ ఆగరంటే కొద్దిగా ముందు పోయి మరీ రావడానికి ప్రయత్నం చేస్తే నేను నా దగ్గర వెపన్ పెట్టుకొని క్యారీ చేస్తాను. అతను డేంజర్ పర్సన్ అని నాకు ముందుగానే సమాచారం వచ్చింది. ఆ వెపన్ తీసుకొని అతనికి కాళ్ళక్కడికి పారిపోకుండా కాళ్ళక్కడికి కొట్టాలని ప్రయత్నం చేస్తే నా మీద దాడి చేసి కూడా ప్రయత్నం చేసినప్పుడు ఇక రెండోసారి చేస్తే మరి నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అతని బుల్లెట్ తీసుకొని నా వెపన్ తీసుకొని కాల్చడం జరిగింది. అతనికి మోకాళ్ళు కుడి మోకాళ్ళకి లోపలికి బుల్లెట్ పోయింది. ఎన్ని రౌండ్లు కలిసారు? నేను అవుతాడేమని ఫస్ట్ గాల్లోకి రౌండ్ పిలిచిన ఆగనని, కానీ మరి నా మీద దాడి చేసేకి వచ్చినాడు. ఫెరోసిసుకున్నాడు, చాలా ఫెరోసిసుకున్నాడు. పోలీసు అయినా లెక్క లేకుండా విధంగా ఫెరోసిసుకున్నాడు. మేము ఇంకా ఈ రీతి కాదని రెండో రౌండ్ నేను కాలు కొట్టేసిన. అంటే నటోరియస్ క్రిమినల్కి ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని ఒక హెచ్చరిక చేయదలుచుకున్నారా? ఖచ్చితంగా ఇలాంటి ఈ దాడి చేసే వ్యక్తుల మీద ఖచ్చితంగా మా ఎస్పీ సార్ ఆదేశంలో ఖచ్చితంగా దాడి చేస్తే వాళ్ళకి ఈ విధంగానే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో అయితేనేమి ఇంకా వాళ్ళు ఇట్లా నోటోరియస్గా ఫెరోసిస్గా దాడి చేస్తే అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అనంతపురంలో ఇలాంటి కల్చర్ ఉండకూడదు. ఎస్పీ సార్ చెప్పింది ఒకటే,
ఈ హై హ్యాండెడ్గా ఎవడు బిహేవ్ చేసినా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అనంతపురంలో ఇలాంటివి మరీ రిపీట్ కాకూడదు. ఇలాంటి ఎంతవరకైనా మీరు వదలొద్దండి. వాడు ఎక్కడ పోతే ఈరోజు 24 అవర్స్లో మనం పట్టుకొని మనకు రిమాండ్ పెట్టాలనే ఉద్దేశం మాకు నైటే చెప్పాడు. ఆ విషయం దాని విషయంగానే మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి పట్టుకున్నాం. ఈ ఫొటోస్ కూడా ఒక అతను కడుపులో పొడిచిన పాపం అతనికి కొద్దిగా ఇది కూడా నైట్ పొడిచినాడు. అతని పరిస్థితి ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. అతను కూడా కొద్దిగా కోమాలో ఉన్నాడు, ఇంకా కోలుకోలేని పరిస్థితి. పబ్లిక్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఎవరైనా సరే ఇట్లాగైనా ఈ దాడి చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే వాళ్ళ మీద ఫైర్ కెన్ ఓపెన్ చేసి మేము ఫైర్ ఓపెన్ చేసి వాళ్ళని సక్రమైన దారిలోకి తీసుకొచ్చే మార్గం చేస్తాం. మా ఎస్పీ ఏదైతే ఉందో ఎస్పీ ఆదేశాల మేరకు నిన్నటి నుంచి అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అయితే శ్రీకాంత్ యాదవ్ అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటారు. మరోవైపు నిందితుడు ఎవరైతే ఉన్నారో గాయపడిన అజయ్ కూడా ఉన్నాడు. గాయపడిన అజయ్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతను చేతిపైన టాటూ చూడొచ్చు. ఏదైతే ఉందో పుర్రెకు సంబంధించిన ఒక టాటూ కూడా వేసుకున్నాడు. ఇతను నటోరియస్ క్రిమినల్ అని చెప్పి సిఐ చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ పుర్రె టాటూ వేసుకున్నాడు. నిన్నటి నుండి కనపనులు అందరిపైన కత్తితో దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే కడుపు మీద కూడా ఒక కత్తి సంబంధించిన టాటూ ఉంది. నిన్నటి నుండి మధ్యలో ఇద్దరి పైన దాడి చేస్తారు. అలాగే పబ్లిక్ పైన కూడా దాడి చేస్తారన్న కోణం పైన పోలీసులు ఇతన్ని 24 గంటల లోపల పట్టుకోవాలని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇతను వెంబడించడం జరిగింది. వెంబడించే ప్రయత్నంలో శ్రీకాంత్ యాదవ్ పై దాడి చేశాడు. దాడిలో గాయపడినాడు. ఏదైతే ఉందో పబ్లిక్తో చెలగాటమాడుతున్న అజయ్ని వారి నుండి కాపాడడానికి పోలీసులు కాల్పులు జరిపామని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం చూడొచ్చు అజయ్ చేతి మీద టాటూ కానీ అతని కడుపు పైన ఉన్న టాటూలు చూస్తే మాత్రం ఒక నటోరియస్ క్రిమినల్ అని పోలీసులు ఏ విధంగా చెప్తున్నారో అదే జరుగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇలా ఒక పక్కన నిందితుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం కఠినంగా వివరిస్తామని చెప్తున్నారు. ప్రజలకు ఏదైతే ఉందో వాళ్ళ ప్రాణాలు ముప్పు వాటిల్లితే ఖచ్చితంగా తాము తీసుకునే చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయని చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కెమెరామన్ సుదర్శన్ శ్రీనివాస్, ఎన్టీవీ.